ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా దీన్ని చివరి వరకు చూడడానికి డిసైడ్ అయితే చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, చూసిన తర్వాత ఒక సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రిప్షన్ చేసుకోమని అడుగుతున్నాను? సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉంటే నేనేదో గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. కానీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే నా గొంతుక సమాజంలో ఎక్కువ మందికి చేరుతుంది. ఎక్కువ మందికి చేరినప్పుడు మన ప్రజాస్వామ్య పరిరక్షణ అని మనం ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో ఆ ఎజెండాలో కొద్ది వరకు మనం దానికి ఒక రెస్పెక్ట్ ఇచ్చాము. దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనుకోండి. మనము న్యూస్లో కంటిన్యూస్గా డిబేట్స్లో చూస్తున్న చర్చ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు, నారా లోకేష్ గారు రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషిస్తారు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాలక్రమంలో నాలాగే ఇప్పుడు నేను ఎలాగైతే పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసమో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమో మాటలు చెప్తున్నానో, అలాగే చంద్రబాబు నాయుడు కూడా అదే రాజ్యాంగ పరిరక్షణ కోసం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి చేతుల్లో నుంచి లాక్కున్నారు. నా దగ్గర లాక్కోవడానికి నా తాతలు తండ్రులు నాకేమి ఇవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప మామ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారు. రాజకీయాలలో కొడుకో కూతురో వారసత్వం అని చెప్పే స్థాయి నుంచి అల్లుడు కూడా, అది కూడా పిల్లనిచ్చిన అల్లుడు కూడా వారసుడు అవ్వచ్చు. అల్లుడికి పుట్టిన కొడుకును భవిష్యత్తు తరాలకు వారసునిగా అనౌన్స్ చెయ్యాలి అన్న ఒక కొత్త సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చాలా కొత్తవి తీసుకొచ్చారండి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక కొత్త సిద్ధాంతం. అల్లుడు బిడ్డకు పుట్టిన కొడుకు ఇలా ఎవరైనా వారసులు అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపబిలిటీస్. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, లోకేష్ గారికి క్యాపబిలిటీస్ లేవని వారి సంఖ్య ఉంది, లోకేష్ గారికి క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పేవారి సంఖ్య ఉంది. అసలు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా అన్న చర్చ జరగటానికి లోకేష్ని ప్లాట్ఫామ్లో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం అప్రిషియేట్ చేయాలి. ఎన్టీ రామారావు గారికి 11 మంది పిల్లలు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడో పిల్లోడిని కంటే 25,000 ఏదో ఆర్థిక సహాయము, తర్వాత మంత్లీ 1,000 రూపీస్ ఏదో ఇస్తాను అంటున్నారు. కానీ అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 11 మందిని కన్నారు. 11 మంది పిల్లలకు 11 మంది పార్ట్నర్స్, వాళ్లకు పిల్లలు, దాదాపు ఒక 30-40 మంది జనాభాలో చంద్రబాబు నాయుడు గారే పార్టీని చేతిలోకి తీసుకోవటం. ఆ చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన లోకేషే ఇప్పుడు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని చెప్పి అనౌన్స్ చేయబడి, ఇదంతా ఏదో కాకతాళీయంగా జరిగింది కాదండి. ఒక అంబిషియస్ మ్యాన్ థాట్లో నుంచి పుట్టిన ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఇది. నిజానికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు హిస్ ప్రైమ్ ఎజెండా వాజ్ నాట్ టు బికమ్ సీఎం ఆర్ నాట్ టు కమ్ ఇన్ టు పవర్. హిస్ ప్రైమ్ ఎజెండా వాజ్ టు క్వశ్చన్ ది కాంగ్రెస్ అబౌట్ ద డిస్క్రిమినేషన్ దే ఆర్ షోయింగ్ ఫర్ ద సౌత్ ఇండియన్స్. ఆ రోజుల్లో సౌత్ వాళ్ళను కూడా గౌరవించాలి. బేసికల్లీ నార్త్ ఇండియా వాళ్ళకు వాళ్ళు ఆర్యులని, మనం ద్రవిడులని, లేదా వాళ్ళ దేవతలని, మనం రాక్షసులని ఒక థాట్ ఉండేది. సో ఇట్లా సౌత్ వాళ్ళని కూడా గౌరవించాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఫైట్లో ఒకనొక టైంలో ఎలక్షన్స్లో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు సహజంగా ఓడిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 1 or 2 monthsలో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రాజకీయాలు చేస్తారు. కానీ అదేంటో కానీ ఎన్టీ రామారావు గారిని కన్న పిల్లలు కూడా ఒంటరిని చేసి వెళ్ళిపోయిన ఆ టైంలో బేసికల్లీ సినిమా నటుడు, మెతక స్వభావి, ఎమోషనల్ పర్సన్ ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతికి దగ్గర అయ్యారు. ఇది చాలు కదా మన చంద్రబాబు నాయుడు గారికి. అంబిషియస్ గా నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నీ పక్కన పని చేస్తూ కాలక్రమేణా రాజకీయాలు చేస్తూ టీడీపీని చేతిలోకి తీసుకుందాం అనుకుంటుంటే, భార్య అనే ప్లేస్ లోకి వచ్చేసి రేపు పొద్దున ఆవిడ పార్టీని చేతిలోకి తీసుకుంటే నేను ఆవిడ కింద పనిచేయాలా అన్న ఒక థాట్ పుట్టింది ఆ అంబిషియస్ మ్యాన్ మైండ్ లో. అప్పుడు ఆయన రాజకీయం మొదలు పెట్టాడు. ఆ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పావులు కదిపాడు అంటే, కాంగ్రెస్ సపోర్ట్తోనే ఎన్టీ రామారావు గారి పతనానికి ఒక పెద్ద హైవే వేసేసాడు. ఒక మీడియా సహాయము, కొంతమంది అంబిషియస్, అట్రాషియస్, ఇన్హ్యూమన్ ఎమ్మెల్యేలు, మంత్రుల సహాయంతో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చి 1995లో సక్సెస్ఫుల్గా సీఎం అయ్యారు. ఒక లెగసీ నుంచి ఆ రోజు ప్రజలు కూడా అంతగా ఆరాధించిన ఎన్టీ రామారావు తప్పు చేశాడని నమ్మి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే యాక్సెప్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారి పార్టీని చేతిలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ మెటల్ని నిరూపించుకుంటా కాలక్రమేణా ఒక సస్టైనబుల్ లీడర్ గా డెవలప్ అయ్యాడు. ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా 1995 దాకా ఇట్ వాజ్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, నార్త్ డామినేషన్ వర్సెస్ సౌత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పవర్ వచ్చిందో టీడీపీకి కాంగ్రెస్ కి ఒక క్విడ్ ప్రోకో, అంటే నేను అధికారంలో ఉన్నా, నువ్వు అధికారంలో ఉన్నా, మరి ఇద్దరిలో ఎవరో ఒకరు అధికారంలో ఉంటా. నేను అధికారంలో ఉంటే నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నువ్వు అధికారంలో ఉంటే నీవాడు, నా చెప్పు చేతల్లో ఉండేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న ఒక అన్రిటన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు కాంగ్రెస్ టీడీపీ.
చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఒక రెడ్డప్ప డాక్టర్ చదివి ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం. అప్పటికే వాళ్ళ తాతలు తండ్రులు అంతా ఫ్యాక్షనిస్టులు. ఆ రోజుల్లోనే క్రిస్టియానిటీ అని ఒక మతం తీసుకొని చరిత్ర సృష్టించి పెట్టుకున్నారు. కాంగ్రెస్ అనే ఒక ఐడియాలజీని నమ్మి మేము వచ్చాము. అండ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ యొక్క ఈ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకున్నాడో కడపలో ఉన్న ఈ రెడ్డప్ప కోపం వచ్చింది. అరే మనమేంటి, మనం ఐడియాలజీని నమ్ముకొని వచ్చాం కదా, వీళ్ళిద్దరేంటి ఈ క్విట్ ప్రోకో, మనం ఐడియాలజీని నమ్ముకొని వచ్చినప్పుడు మనం ప్రజలకి మంచి చేయాలనో ఏదో ఒకటి చెయ్యాలని, మనము నాయకులుగా ఎదగాలని ఒక టైం వరకు మనం వెయిట్ చేశాము. ఇక మనం నాయకులం అవ్వలేమా? వీళ్ళు చెప్పిన వాళ్ళే నాయకులు అవుతారా నా పార్టీలో? నా పార్టీ వీళ్ళు చెప్పినట్టు ప్రవర్తిస్తుందా అని గుర్తించిన ఆ రెడ్డి ఎవరి పర్మిషన్ లేకుండా పాదయాత్ర మొదలుపెట్టాడు. కూలిపోయిన పార్టీని లేపి నిలబెట్టాడు. 2004 ఎలక్షన్స్లో అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ రెడ్డి పేరు రాజశేఖర రెడ్డి. అప్పటిదాకా ఐడియాలజీలను పక్కన పెట్టి క్విడ్ ప్రో కోలో భాగంగా అధికారాన్ని పంచుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, సోనియా గాంధీ గారికి ఫస్ట్ చెక్ పెట్టింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డిని ఎందుకు కాంగ్రెస్లో భాగంగా చూడకుండా ప్రజలు సపరేట్ ఎంటిటీగా చూడడం మొదలుపెట్టారు అంటే, కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని నమ్మి కాంగ్రెస్ అధిష్టానానికి ఐడియాలజీని గుర్తు చేస్తూ ప్రతి ఆత్మగౌరవం అంటే ఏంటి అని ఒక ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి చాలా పేరు పొందాడు. అందుకోసమే రాజశేఖర్ రెడ్డి గారికి ఈ రోజు వరకు గౌరవం, రెస్పెక్ట్. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో గెలిచిన తర్వాత మళ్ళీ 2009లో రెండోసారి గెలిచారు. కాకతాళీయమో, యాదృచ్ఛికమో, ఇంటెన్షనలో తెలియదు కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన 6 నెలలకే పాపం గాల్లో కలిసిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇప్పుడు నేను చెప్పిన ఈ కథలో నిజానికి ఒక పోరాటమే జరిగింది, ఒక యుద్ధమే జరిగింది. ఇంత పెద్ద యుద్ధాన్ని గెలిచి రాజకీయంలో ఒక స్థాయికి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే ఈ రాజకీయాలను సీరియస్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఈ బర్డ్స్ ఐ వ్యూలో చూస్తే ఈ సిచ్యువేషన్ని, అంతే కదా, ఒక ఐడియాలజీని పరంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఒకడు పుట్టి రాజకీయాలు చేసి పర్మిషన్ లేకుండా పాదయాత్ర చేసి 2004లో బలవంతంగా ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? సరే, అంత బలవంతంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 6 సంవత్సరాలలో ఎలా చనిపోయాడు? ఎంతో మంది ఉన్నారు రాజకీయంలో సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళు, కానీ రాజశేఖర రెడ్డి గారే చనిపోవటం. ఇక దాంట్లో చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పోయాడో ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా ఆపోజిట్లో ఒక్కడంటే ఒక్కడు లేడు. చంద్రబాబు గారి మైండ్ సెట్ని, ఆయన యొక్క థాట్ ప్రాసెస్ని మ్యాచ్ చేసే నాయకుడే లేడు. ఎందుకంటే మీరు చూడండి, కొణిజేటి రోసయ్య ఈజ్ నో మోర్, దల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఈరోజు కాంగ్రెస్లో ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టారు. ఆయన బీజేపీలో ఉన్నాడు, కానీ హీఈస్ ఇన్ అలయన్స్ విత్ చంద్రబాబు. అంటే ఎవరెవరైతే మనం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నారని మనం ఊహించుకున్నామో వాళ్ళందరూ రైట్ నౌ టుడే చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కాన్స్పిరసీ థియరీ ఏదైతే ఉందో ఇది ట్రూ. ఎందుకు ట్రూ? ఎప్పుడైతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమని మనం ఊహించామో వాళ్ళందరూ రైట్ నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దే ఆర్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఇక చంద్రబాబు నాయుడు గారి టీము చంద్రబాబు నాయుడు గారితోనే ఉండి, ఆపోజిట్ టీము చంద్రబాబు నాయుడు గారితోనే ఉండి, అంటే రాష్ట్రంలో వన్ సైడెడ్ అయిపోతుంది కదా. అటువంటి టైంలో లేదు, మా నాన్న లెగసీ నేను తీసుకెళ్తానంటూ ఒకడు వచ్చాడు. అతను జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఎవ్వరికి ఇష్టం లేదు. అటు కాంగ్రెస్లో ఇష్టం లేదు, ఇటు చంద్రబాబు నాయుడు గారి టీంకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? జగన్మోహన్ రెడ్డి వస్తే సేమ్ యాటిట్యూడ్, కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడతాడు. కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేయలేడు. కాంగ్రెస్కి ఏం కావాలి? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రంలో ఎంపీ స్థానాలు కావాలి. వాళ్లకు ఫైనల్గా పార్లమెంట్లో నెంబర్ కావాలి. ఆ నెంబర్ చంద్రబాబు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ బీజేపీ సపోర్టర్. ఆయన అటు కాంగ్రెస్లో ఒకసారి, ఇటు టీడీపీకి బీజేపీకి ఒకసారి ఇస్తూ పోయాడు. సో ఆటోమేటికలీ చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్లో, చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో కాంగ్రెస్ ఉండటం, కాంగ్రెస్ కంట్రోల్లో చంద్రబాబు ఉండడం, ఇది చాలా ఈజీ గేమ్. ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి రాకూడదు కదా. సో చంద్రబాబు నాయుడు గారి టీంలో కొంతమంది కాంగ్రెస్ సపోర్టుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వందల కేసులు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి జనాలు నమ్మేది ఏంటి అంటే అధికార దుర్వినియోగం, డబ్బు, కరప్షన్. ఈజీగా నమ్మేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద హత్య కేసులు పెట్టలేరు, రేప్ కేసులు పెట్టలేరు, కరప్షన్. రాజశేఖర రెడ్డి కూడా లేడు, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా సపోర్ట్ లేదు, ఆ టైంలో ఎవరు లేరు. సో ఇది రైట్ టైం. ఒక మనిషి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో ఎప్పుడైనా ఒక మనిషి బలహీన పడినప్పుడు చాలా బలంగా తొక్కాలి. అది చంద్రబాబు గారు నమ్ముతారు. ఎందుకంటే ఎంత బలహీన పడినప్పుడు ఒక బలమైన ఒక వేటు పడితే ఆ మనిషి ఇంకా లేయడు. ఆ మనిషిని రాజకీయంగా పతనం చేయడానికి అదొక మంచి స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు ఆ స్ట్రాటజీని గట్టిగా ఇంప్లిమెంట్ చేశారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి మొండితనం అనాలా, వాళ్ళ నాయన ఆశీర్వాదం అనాలా, ఏదో నాకు తెలిసి నేను ఆశీర్వాదాలు అవి నమ్మను. ఆ జగన్మోహన్ రెడ్డి మొండితనం, ఆ మొండితనంతో
పార్టీని పెట్టుకొని బయటికి వచ్చి 16 నెలల జైలు జీవితం గడిపినా కూడా ఇంతమంది మనలాంటి వాళ్ళు నువ్వు దొంగ, నువ్వు దోచుకున్నావు అని టీడీపీ స్పాన్సర్డ్ పీపుల్, ప్రజలు ఎన్ని మాటలన్నా కూడా నేను కాదు అని, నేను నమ్మితే సరిపోతుందని నమ్మి తన నిజాయితీగా రాజకీయాలు చేసుకుంటా జనంలోకి వచ్చాడు. 2014 మనకు తెలుసు 2% ఓడిపోయాడు. 2019లో గెలిచాడు 151, మళ్ళీ 151 నుంచి మళ్ళీ 11కి దిగాడు. సో ఈ మొత్తం 1982 నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో తను ఏ పార్టీలో నుంచి అయితే పుట్టాడో దాన్ని వాడుకొని ఎన్టీ రామారావు గారి వ్యవస్థలోకి వచ్చి ఎన్టీ రామారావు గారిని సైడ్ చేసి ఆ వ్యవస్థను ఓన్ చేసుకొని తనకు ఆపోజిట్లో తనే ఉండేలాగా, తన ప్లేస్లో తనే ఉండేలాగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు థ్రెట్. ఒకటి రాజశేఖర్ రెడ్డి, రెండు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో లేడని అనుకుందాం ఫర్ ఎ మూమెంట్. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో సేమ్ సిచ్యువేషన్. అంటే చంద్రబాబు నాయుడు గారు అటు తనే ఉంటాడు, ఇటు తనే ఉంటాడు. ఎగ్జాంపుల్, అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, లేదా ఇటు చంద్రబాబు, ఇటు లోకేష్, అటు పవన్ కళ్యాణ్. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి టీంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఫోకస్ చేయాల్సింది నెంబర్ 1 తన సెక్యూరిటీ, తన పర్సనల్ ఎగ్జిస్టెన్స్, తన రాజకీయంగా ఎగ్జిస్టెన్స్. పర్సనల్గా ఎగ్జిస్టెన్స్ని టచ్ చేసే పరిస్థితులు లేవు, ఎవరైనా టచ్ చేసే పరిస్థితులు లేవు. తన ప్రొటెక్షన్ తను చూసుకుంటాడు కాబట్టి ఇక నెక్స్ట్ రాజకీయంగా ఎగ్జిస్టెన్స్. జగన్ని కొట్టాలి, కరప్షన్ ఎలిగేషన్ వర్క్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఏం చేయగలం? మతం. మనందరికీ బలహీనమైనది మతం. మతంలో కూడా చాలా మంది బలంగా నమ్మేది ఏంటి? తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించిన తర్వాత పాపులర్ టెంపుల్గా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం కనపడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరూ ఇష్టపడేది లడ్డు. అంటే ఆయన థాట్ ప్రాసెస్. ఈ లడ్డు అనే అంశంలో మనము జగన్ మీద ఒక అలిగేషన్ వేసిద్దాం. లడ్డూలో కల్తీ జరిగింది అనే ఒక పాయింట్లో ఆయన అలిగేషన్ చేస్తుంటే ఈరోజు నిజంగా టీడీపీ సస్టైన్ అయి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అగ్రెసివ్గా వెళ్ళాలి. అదే యాజ్ ఐ టోల్డ్ యూ, చంద్రబాబు నాయుడు గారి థాట్ ఏంటంటే జగన్ని తొక్కేయాలి, కంప్లీట్గా తొక్కేయాలి. అంటే బలహీనంగా 11 స్థానాలతో బలహీనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తొక్కేయాలి. అంటే బలంగా తొక్కాలి. బలమైన ఆ బలాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే పంది కొవ్వు, బర్రె కొవ్వు నుంచి తీసుకున్నాడు. ఒక వ్యక్తి మీద పెండ వేయటం రైట్, కానీ అది ఎలా అంటే దాంట్లో ఒక బాంబు కలిపి వేద్దాము అని ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు. సో దట్ పెండతో పాటు బాంబుతో వాడు స్మాష్ అయిపోతారు రాజకీయంగా. ఇలా ఆలోచించారు చంద్రబాబు నాయుడు. బట్ ఇక్కడ ఒక డ్యామేజ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇక్కడ దేవుడు సహకరిస్తున్నాడా, ఇంకెవరు సహకరిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. సెంటర్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక సిబిఐ ఛార్జ్ షీట్ ఇవ్వడం, ఆ ఛార్జ్ షీట్లో ఈ యానిమల్ ఫ్యాట్స్ లేవని చెప్పటం. ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక రిలీజియస్, ఒక మతపరమైన విద్వేషాలను, ఒక మతోన్మాది, క్రిస్టియానిటీని నమ్మేవాడు. ఇప్పుడు ఇటువంటి నెరేటివ్స్ బిల్డింగ్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక భయంకరమైన పాయింట్ని మర్చిపోయారు. అదేంటి అంటే సమాజంలో టీడీపీకి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ముగ్గురు కలిపి ఓట్లు వేస్తేనే టీడీపీ కూటమి గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 85 87 దాటాలి అంటేనే దేర్ షుడ్ బి ఆల్ రిలీజియన్స్ కాంట్రిబ్యూషన్. అట్లాంటిది మీకు 164 కాంట్రిబ్యూషన్ వచ్చింది అంటే అందరూ ఓట్లేశారనే కదా. సభ సాక్షిగా, ప్రజల సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ని నువ్వు క్రిస్టియన్వి, నీ నాయకుడు క్రిస్టియన్, తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది. నేను ఇవి రెండు సపరేట్గా చెప్తున్నాను. మీరు క్రిస్టియనా కాదా? అయితే ఐఎమ్ సారీ. అంటే ఏంటి అచ్చెన్నాయుడు గారు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీ తాతలు, మీ ముత్తాతలు చూపించిన అట్రాషియస్ బిహేవియర్ వల్లనే కదా చాలా మంది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు పోయి క్రిస్టియానిటీని తీసుకున్నాయి. మీరు ఈరోజు అచ్చం నాయుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? నాయుడు అనే పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? అచ్చన్న అని పెట్టుకోవచ్చు కదా పేరు. నాయుడు పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ క్యాస్ట్. చంద్రబాబు నాయుడు, ఎందుకు నాయుడు? తీసేయచ్చు కదా, చంద్రబాబు అని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోరు? యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ క్యాస్ట్. ఆ పేరు మా నాయన పెట్టినాడు నాకు ఆ పేరు, నేనేం చేయమంటావు? ఎందుకంటే సేఫ్ గేమ్ కదా. మోషన్ రాజుని ఆయన ఏ దేవుడిని మొక్కితే మనకు వచ్చిన సమస్య ఏంటి? ఏ రోజన్నా అసెంబ్లీ సాక్షిగా ఆయన క్రిస్టియానిటీని ప్రమోట్ చేశాడా? జీసస్ని మొక్కండి అని చెప్పాడా? వెంకటేశ్వర స్వామిని మొక్కద్దు అని చెప్పాడా? అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఈ స్థాయికి దిగజారటం అంటే మీరేమనుకుంటున్నారు అంటే ఒక రిలీజియస్ నెరేటివ్ బిల్డ్ చేద్దాం, ఎకనామిక్ అఫెండర్ అండ్ నెరేటివ్, అవన్నీ జనాలు పట్టించుకోవట్లేదు. ఆ విషయం ఎందుకు తెలియట్లేదు? చంద్రబాబు నాయుడు అనే ఒక బలమైన ఎకోసిస్టమ్ని ఎదుర్కోవడానికి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన ప్లాన్స్ ఏంటి? వెరీ సింపుల్.
వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ప్రజలకు చేస్తాము అని చెప్పి చేసుకుంటూ పోతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా తన అపోజిషన్ని స్మాష్ చేయాలని పోటీ? రాజకీయం అంటే అపోజిషన్ని నాశనం చేయడం ఒకటే కాదు సార్. రాజకీయం అంటే మనం చేసే మంచి పనులు, మనం చేస్తున్న ఒక రెవల్యూషనరీ థాట్స్, మనకున్న రెవల్యూషనరీ థింకింగ్, దీనిలలో నుంచి కూడా మనం రాజకీయం చేయొచ్చు. అయితే ఇటు ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తారు, అది ఏంటి ఏఐ అంటారు, ఏంటేంటో అంటారు, లేదా కంప్లీట్గా పూర్తి ఫుట్పాత్ మీదకి దిగి రిలీజియన్, లడ్డు, ఎకనామిక్ అఫెండింగ్ ఇవన్నీ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కటే చెప్తున్నా, ఐఎమ్ టెల్లింగ్ యూ స్ట్రైట్, రాజకీయాలు మీకు నేర్పించేంత పెద్ద మనుషులం కాదు మేము, మాకు అంత సీన్ కూడా లేదు. బట్ ఒక కోర్ కంటెంట్ ఉంటుంది సార్. రాజ్యాంగంలో కోర్ ఉన్నట్టే, మతాలలో కోర్ ఉన్నట్టే, సమాజంలో కోర్ ఉన్నట్టే కోర్ రాజకీయం ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే, మనం సమర్థులం అయ్యుండి మనం ప్రజలకు చెప్పింది చేయడానికి నిరంతరం కృషి చేస్తూ పోరాడుతూ పోతే సమాజమే ఆటోమేటికల్లీ మిమ్మల్ని గుర్తిస్తుంది, సమాజమే మీకు ఆటోమేటికల్గా గౌరవం ఇస్తుంది. అవన్నీ వదిలేసి ముందు జగన్ని స్మాష్ చేద్దాం, తర్వాత నా కొడుకుని సీఎంని చేద్దాం, తర్వాత దునియాని దున్నేద్దాం, ఇదే థాట్ ప్రాసెస్లో 25 ఏళ్ళుగా ఉన్నారు. ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు కదా. ప్రతి ఎలక్షన్లో ఓసారి గెలుస్తున్నారు, ఓసారి ఓడిపోతున్నారు. మీ స్ట్రాటజీ రైట్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు అసలు ఎవడు అధికారంలోకి రాకుండా మీరే ఉండేవాళ్ళు కదా. సో ఇవన్నీ వేస్ట్ సార్. సింపుల్. రాజశేఖర్ రెడ్డి మీకు ఒక స్టాటిక్ ఎగ్జాంపుల్ ఉన్నాడు. ఏం చేస్తే ప్రజలు మనల్ని అభిమానిస్తారు, ఏం చేస్తే ప్రజలు మనకు అధికారం ఇచ్చి పట్టం కడతారు. స్ట్రైట్. నేను మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని కూడా అది ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంత ఎగ్జాంపుల్ సెట్ చేశారని నేను అనుకోవట్లేదు. బట్ రాజశేఖర్ రెడ్డి గారు హీ హాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీ ఫ్రెండ్, పూర్తిగా వెనకబడిన ప్రాంతం కడప నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయాలలో 6 సంవత్సరాల నుండి సెట్ చేసిపోయారు కదా. మరి మీరు ఎందుకు అది నేర్చుకోలేకపోతున్నారు? ఇట్స్ ఆల్ అప్ టు యూ సార్.